ఒక గొప్ప ఉద్యమకారుణ్ణి, ఒక కుటుంబ సభ్యుడిని, కేసీఆర్ గారికి అత్యంత విశ్వాసమైనటువంటి వ్యక్తిని కోల్పోవడం ఇది ఒక నర్సంపేటకే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు, మొత్తం బీఆర్ఎస్ కుటుంబానికి కూడా ఒక తీరని లోటు. ఇలాంటి పరిస్థితి వస్తుందని, పెద్ది లేని మీటింగ్లో నర్సంపేటలో పాల్గొంటామని, సుదర్శన్ రెడ్డి గారు లేని మీటింగ్లో ఇక్కడ పాల్గొంటామని కలలో కూడా మేము ఊహించలేదు. ఇది నిజంగా ఎంతో బాధాతత్వ హృదయంతో, మాటలు రావట్లేదు, ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్ని పోరాటాలు. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తారు. మొన్న పెద్ది ఆసుపత్రిలో పడితే నేను కేటీఆర్ గారు ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చాం. వచ్చేసరికి హాస్పిటల్ చూస్తే నాకు ఒక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. ఒక ఉద్యమకారుడు తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు డీసీఎం మీద ఎక్కించి ఆ అమరుడికి అంతిమ యాత్ర జరుగుతూ ఉంది. ఆ అంతిమ యాత్ర జరుగుతుంటే వరంగల్లోని అమరవీరుల స్తూపం దగ్గర పోలీసులకు మనకు బాగా ఘర్షణ అయింది. ఆ ఘర్షణలో డీసీఎం పై నుంచి నేను కింద పడ్డా. డీసీఎం మీద నుంచి నేను కింద పడితే నన్ను పట్టుకున్నది పెద్ది సుదర్శన్ రెడ్డి. నేను లేకపోతే భూమి మీద పడాలి, కానీ ఆయన చేతుల మీద పడి నేను కింద పడ్డా. ఆ రోజు కింద పడితే నన్ను ఆసుపత్రికి తీసుకుపోయింది సుదర్శన్ రెడ్డి. ఆ రోజు ఏ ఆసుపత్రికి అయితే సుదర్శన్ రెడ్డి నన్ను తీసుకుపోయిండో, పాపం సుదర్శన్ రెడ్డి ఆ ఆసుపత్రిలోనే నేను చివరి చూపు చూస్తానని కలలో కూడా కనలేదు. ఆ ఆసుపత్రికే నాకు ఆ రోజు దెబ్బ తాకితే ఆగమేఘాల మీద సుదర్శన్ రెడ్డి నన్ను ఆసుపత్రికి తీసుకుపోయింది. పాపం సుదర్శన్ రెడ్డి చివరి దశలో ఆ ఆసుపత్రిలో ఉన్నాడు. నిజంగా ఆయన ధైర్యస్తుడు. అటు ఉద్యమంలో కావచ్చు, ఈ ప్రభుత్వం ఆయనను భయపెట్టినా, ప్రలోభ పెట్టినా, ఎన్ని రకాల ఒత్తిడి చేసినా ఈ ప్రభుత్వ అక్రమాల మీద అదే ఉద్యమ స్ఫూర్తితో పోరాడిండు. చివరి శ్వాస దాకా కూడా కొట్లాడిండు. వ్యక్తిగా సుదర్శన్ మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన జ్ఞాపకాలు, ఆయన పోరాటాలు, ఆయన ప్రజల కోసం పడ్డ తపన తప్పకుండా మన గుండెల్లో పదిలంగా ఉంటుంది. ఆయన స్ఫూర్తి కోసం, ఆయన పోరాటాల కోసం తప్పకుండా అందరం కూడా ఆయన యొక్క జ్ఞాపకం కోసం కృషి చేద్దాం. కేసీఆర్ గారికి ఎంతో ప్రేమ. ఆ రోజు యశోద హాస్పిటల్లో కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు, అమెరికా డాక్టర్లతో మాట్లాడండి, లండన్లో ఉన్న డాక్టర్లతో మాట్లాడండి, ఈ ప్రపంచంలో ఏ చిన్న అవకాశం ఉన్నా ఏమైనా చేద్దాం, పెద్దిని బతికించండి అని మాట్లాడిన కేసీఆర్ గారి మాటలు అంటే ఆయన పట్ల ఎంత ప్రేమ కేసీఆర్ గారికి ఉందో మనం గుర్తు చేసుకోవాలి. అందువల్ల తప్పకుండా ఆ కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులకు, నర్సంపేట ప్రజలకు అన్ని రకాల కూడా మరి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా అండగా ఉంటాం. ఎవరు కూడా అధైర్యపడొద్దు. మీకు పెద్దన్న లేకపోవచ్చు, మన కేసీఆర్ గారు ఉన్నారు. యావత్ బీఆర్ఎస్ కుటుంబం మీ అందరికీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పెద్ది గారికి జోహార్. థ్యాంక్ యూ హరీష్ అన్న. ఏం లేదు కానీ ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ. కేటీఆర్ గారికి హరీష్ అన్నకి చెప్తున్నా, విగ్రహం పెడదామన్నా కూడా విగ్రహాన్ని కూడా గులగొట్టారు. ఎంత ఘోరం అంటే అది ఘోరం. 11 రోజుల నుంచి నియోజకవర్గంలో రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. జిల్లా నాయకులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా మాట్లాడేది ఉండే ఆయన పేరు మీద మెడికల్ కాలేజీ ఆయన పేరు మీద పెట్టేటట్టు పోరాటం చేయాలి. వినండి బాబు, దయచేసి కార్యకర్తలకు అండదండలు మీరు ఉంటే చాలు. ఇప్పుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మాట్లాడవచ్చిందిగా విజ్ఞప్తి చేస్తాం. జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి, జోహార్ పెద్దన్నకు, జోహార్ పెద్దన్నకు. గౌరవనీయులైన నర్సంపేట అన్నదమ్ములకు,
ఆడబిడ్డలకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వారి శ్రీమతి స్వప్న గారు వారి పిల్లలకు వారి సోదరులకు వారి తల్లిగారికి పెద్దలు హరీష్ రావు గారు పెద్దలు మధుసూనాచారి గారు బండా ప్రకాష్ గారు దయాకర్ రావు గారు గౌరవ జిల్లా శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు ధర్మారెడ్డి గారు వెంకటరమణారెడ్డి గారు ఆరూరి రమేష్ గారు మాజీ మంత్రివర్యులు డాక్టర్ రాజయ్య గారు అట్లాగే వేదికపైనున్న మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వినోదన్న గారు ఇంకా గౌరవనీయులైన పెద్దలందరికీ మా ఎమ్మెల్సీ రవీంద్రరావు గారికి పెద్దలందరికీ అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారు నరేందర్ గారు ఇంకా అందరికీ పేరు పేరున అందరికీ మాజీ శాసనసభ్యులు సతీష్ అన్నకు అందరికంటే ముఖ్యంగా తండోపతండాలుగా తరలి వచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆత్మ శాంతించాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా హైదరాబాద్ లో ఎంతో ఆశ్చర్యంతో నన్ను అడిగిండు, అన్నా ఆయనేమి మాజీ ముఖ్యమంత్రి కాదు, మాజీ మంత్రి కూడా కాదు, మరి 10 సార్లు పనిచేసిన శాసనసభ్యుడు కాదు, ఎందుకన్నా అంతమంది తరలివచ్చిన నర్సంపేటలో 12 గంటల పాటు ఎందుకు అంత పెద్ద యాత్ర జరిగింది, జనయాత్ర జరిగింది అంటే వారికి నేను ఒక్కటే చెప్పిన, పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్ద పెద్ద పదవులు అలంకరించకపోవచ్చు కానీ వరంగల్ జిల్లాలో ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు, ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపిన నాయకుడు. అందుకే ఓరుగల్లు మొత్తం కదిలొచ్చిందన్నా, ఓరుగల్లు మొత్తం కదిలొచ్చి పెద్దన్నను చివరిసారి చూసుకుంటామని చెప్పి బాధతోని కదిలి వచ్చిండ్రు అని వారికి వివరించి చెప్పిన. ఉద్యమంలో ఉండే పవర్ అది. ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడికి ఉద్యమ బిడ్డకు ఉద్యమ గడ్డ ఇచ్చిన గౌరవం అది అని వారికి నేను చెప్పిన. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే నిజంగా సరిగ్గా జూలై 23 హైదరాబాద్లో బయలుదేరి నేను పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, మాలోత్ కవిత గారు ఒకటే కారులో బయలుదేరి ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు వర్ధనపేటలో ఒక ప్రోగ్రామ్ ఏదో ఆర్గనైజ్ చేస్తే కలిసి మాట్లాడుకుంటూ వచ్చినాం. ఆ రోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నాకు చెప్పిన మాట, ఎందుకంటే సరిగ్గా దానికంటే ముందు రోజే ప్రెస్ మీట్ పెట్టిండు తెలంగాణ భవన్లో హైదరాబాద్లో. దేని గురించి పెట్టిండు? దేవాదుల పంపులు ఆన్ చేయాలి, మా రైతులకు నీళ్లు ఇవ్వాలి, మా గోదావరి నీళ్లు మాకు రావాలి అని జూలై 22 నాడే గర్జించిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. 23 నాడు బయలుదేరి ఇక్కడికి వస్తా ఉన్నాం. ఆ రోజు కూడా ఆయన చెప్పిన మాట ఒకటే, అన్నా కార్యాచరణ రూపొందించాలి, దేవాదుల పంపులు ఆన్ చేస్తలేరు, ఒక నియోజకవర్గమో ఒక నాయకుడో మాట్లాడితే కాదు, అందరం వరంగల్ జిల్లా నాయకత్వం మొత్తం కలిసి కొట్లాడాలన్నా, కలిసి అవసరమైతే పాదయాత్ర అంటారా లేకపోతే ఇంకేదైనా యాత్ర పెడతారా మాట్లాడండి, కేసీఆర్ గారితో మాట్లాడి ప్రోగ్రాం ఇవ్వండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మొదలుపెట్టిండు. కొద్ది దూరం రాగానే ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమం గురించి మాట్లాడిండు. అన్న విద్యార్థులు ఢిల్లీలో కదం దొక్కుతుంటే మనం హైదరాబాద్ ఏదో ఒకటి చేయాలన్నా, ఆ పిల్లలకు సంఘీభావం చెప్పాలంటే అప్పటికప్పుడు అర్ధగంట లోపల ఓ దిక్కు పెద్దన్న, ఇంకో దిక్కు ధర్మారెడ్డి అన్న, ఇంకో దిక్కు మాలో